విశాఖ భూ కుంభకోణంపై తాను మాట్లాడిన తరువాతే ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించినట్టు చెప్పారు మంత్రి అయ్యన్న పాత్రుడు. తాను మాట్లాడిన దాంట్లో పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించే అంశాలేవీ లేవన్నారు. గంటా చెప్పింది తాను చెప్పింది ఒకటి అని చెప్పారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా ఆయన వివరించారు. నేనేమంటారంటే దీంట్లో మాకు కాంట్రవర్సీ లేదండి. కాంట్రవర్సీ అని ఎందుకంటున్నారు నాకు తెలియదు, కానీ కాంట్రవర్సీ లేదు. అలాగే పార్టీ తాలూకు ప్రతిష్ట తగ్గే విధంగా మీరు వ్యవహారం చేస్తారు అనడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకు లేదంటే గంటా శ్రీనివాసరావు గారు కానీ నేను కానీ ఇద్దరం కూడా ఒకటే మాట అన్నాం. నేనేమన్నానంటే విశాఖపట్నం జిల్లాలో భూ కుంభకోణాలు ఎక్కువైపోయాయి, పేదవాళ్ళు అన్న వాళ్ళ భూములన్నీ కూడా బలవంతంగా లాక్కుంటున్నారు, గోండాయిజం చేసి లాక్కుంటున్నారు. దీనివల్ల పేదవాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. అలాగే ప్రభుత్వ భూములు కూడా వాళ్ళు ఇష్టం ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కూడా రికార్డులు కూడా మార్చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయని కారణం ఎవరో ఒకరు అధికారుల సహకారంలో జరగదు ఇదంతా. అంటే అధికారులు కూడా దీంట్లో కుంభక్కై ఉన్నారు. అంచేత దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, ఎవరికి అన్యాయం జరగడం చూస్తుంది. అంచేత వెంటనే దీని మీద చంద్రబాబుతో మాట్లాడి దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి నేను అన్నాను. అదే గంటా శ్రీనివాసరావు గారికి కూడా ప్రెస్ మీట్ అదే అన్నారు. అతను కూడా తప్పేం మాట్లాడలేదు. గంటా శ్రీనివాసరావు కూడా అతను కూడా ఏమన్నారంటే ఇక్కడ ఇటువంటి అన్యాయం జరుగుతుంది మా దృష్టికి వస్తుంది, ఇక్కడ విశాఖపట్నం అటువంటి అన్యాయం జరగడానికి వీల్లేదు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేము క్షమించాం, ప్రభుత్వం మీద వెంటనే ఒత్తిడి తీసుకొస్తాం, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు వెంటనే సిట్ ఒకటి ఏర్పాటు చేశారు, ఇమీడియట్గా అనౌన్స్ చేశారు. దానివల్ల ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరిగింది. చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి వెంటనే మరుసటి రోజునే సిట్ సంస్థలు ఏర్పాటు చేశారు. దీనివల్ల పేదవాడికి అన్యాయం జరగదు, రాబోయే రోజుల్లో మాకు అన్యాయం జరగదంటే అందరూ ఆనందంగా ఉన్నారు. అంచేత దీనివల్ల ప్రతిష్ట పెరిగింది తప్పించి ప్రతిష్ట తగ్గే అవకాశాలు లేవు. అంచేత ఇది ఇంత రాధాంతం చేయవలసిన అవసరం లేదు. భూ కుంభకోణంలో అరెస్ట్ అయిన దీపక్ రెడ్డిని నిజాలు తెలిసే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. ఈ ఉదయం జరిగిన ఏపీ టీడీపీ సమన్వయ కమిటీలో 3 నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ క్యాడర్కు శిక్షణ ఇవ్వడం, విశాఖ భూ కుంభకోణంపై సిట్ వేయడం పట్ల సంతృప్తి, దీపక్ రెడ్డి సస్పెన్షన్పై నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు. విశాఖపట్నంలో వస్తుండేటటువంటి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో, భూ వ్యవహారాలు, వీటన్నిటి మీద కూడా సిట్ని వేసి ఎంక్వైరీ చేస్తుండేటటువంటి విధానం బాగానే ఉంది. దాన్ని ఇమీడియట్గా మరి సిట్టు అనేటటువంటిది ప్రారంభించి తన కార్యక్రమం తను చేసుకుంటూ రిపోర్ట్ తెప్పించుకోవాలనేటటువంటిది నిర్ణయం. దీంతో పాటుగా మరి అక్కడ ఉండేటటువంటి పొలిటీషియన్స్ మధ్య ఒకరి మీద ఒకరు పత్రికల్లో వస్తుండేటటువంటి విషయాలు ఇది పార్టీకి చేటు చేస్తుంది. కాబట్టి పొలిటికల్గా ఉండేటటువంటి లీడర్సు సంయమనం పాటించాలి, ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి. ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది వైజాగ్లో, ఎందుకు ఇవి వీళ్ళకి వస్తున్నాయి అనేటటువంటిది ఒక కమిటీని కూడా వేసి కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక కమిటీని నిర్ణయిస్తారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి ఏంటి, ముగ్గురితో ఒక పాటు కమిటీ వేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కమిటీని ఏర్పాటు చేసి 2-3 డేస్లో రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి, నేషనల్ ప్రెసిడెంట్ గారికి సమర్పించాలనేటటువంటిది ఒక నిర్ణయం. ఇదే కాకుండా పేర్లు సాయంకాలం చెప్తారు. నిన్న మొన్న దీపక్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ, ఆయన కొన్ని ఆరోపణల మీద హైదరాబాద్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఆయన్ని కూడా నిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటటువంటిది నిర్ణయం కూడా ఈ మీటింగ్లో తీసుకోవడం జరిగింది. అందువల్ల దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ రోజున పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాయి.